మద్యం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కాదని మంత్రి జవహర్ స్పష్టం చేశారు. మద్యం దుకాణాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. దుకాణాల ఏర్పాటు విషయంలో మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని మంత్రి చెప్పారు. ఆ జిల్లాల వారికి ఎక్కడెక్కడ ఆందోళన ఉన్నటువంటి ప్రాంతాల్లో వాస్తవంగా ఎలాంటి ఆందోళనలు ఉన్నాయనేది కూడా చార్ట్అవుట్ చేసి అక్కడ వారితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ వైన్స్ అని కానీ బార్స్ కానీ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మహిళలు గొడవ చేస్తున్న దగ్గర నా దగ్గర 13 కేసులు వచ్చాయి. దానిలో 11 జెన్యూన్గా ఉంటే మార్చాం. మిగతా 2 చోట్ల కూడా డిపార్ట్మెంట్ పంపించాం. జెన్యూనా కాదా? ఇప్పుడు ఉద్యమాలు అనేవి మీ అందరికీ తెలియనేం కాదు. ఒక్కోసారి వ్యాపారపరంగా వైరం ఉన్నా కానీ లేదంటే అవతల మీద వ్యక్తిగతంగా ద్వేషాలతో కానీ ఇలాంటి వాటి వల్ల కొన్ని గందరగోళాలు అవుతాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా అని పరిశీలించిన తర్వాత ఆ పరిశీలన అనంతరం షిఫ్టింగ్ అవసరమైతే తప్పకుండా చేస్తాం. 4 నెంబర్ నాకు రోజుకి 200-300 ఫోన్లు వస్తాను. వేసుకోండి 9951314101 కాల్ చేస్తే నేను తప్పకుండా అక్కడ జెన్యూనిటీ చూసేసి షిఫ్ట్ చేస్తాం. ఇబ్బంది లేదు.